తెలంగాణ కాంగ్రెస్లో మంత్రివర్గ విస్తరణ మరి ఎప్పుడు జరుగుతుంది, మరి ఎవరు మంత్రివర్గంలో చోటును దక్కించుకుంటారు అన్న అంశం కాంగ్రెస్ పార్టీలో అదేవిధంగా అనే రాజకీయ పార్టీల్లో ఆసక్తికరంగా మారింది. మరి దాదాపు ఒక కుల సమీకరణ ఆధారంగా మరి అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యత కల్పిస్తూ మంత్రివర్గ విస్తరణలో చోటు కల్పించాలని ఇప్పటికే మరి ఢిల్లీ అధిష్టానం నిర్ణయం తీసుకోవడం జరిగింది. కొత్తగా వచ్చిన ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా మరి ఆ అంశానికి ఆమె ఆమోదం తెలిపినట్లు కూడా మనకు తెలుస్తూ ఉంది. అయితే ఎస్సీ సామాజిక వర్గం నుండి మరి అద్దంకి దయాకర్ మరి పోటీలో ఉన్నారని, అదేవిధంగా మరి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కూడా రేసులో ఉన్నారని వార్తలు వినబడుతున్నాయి. అదే బీసీ సామాజిక వర్గం నుంచి వాకిటి శ్రీహరి ముదిరాజ్ పోటీలో ఉన్నారు. ఆయనకు ఖచ్చితంగా మంత్రివర్గ విస్తరణలో బెర్త్ కన్ఫర్మ్ అయిందని మరి ఇప్పటికే అనేక మార్లు వార్తలు కథనాలు రావడం జరిగింది. ఇక ఇందులో అదేవిధంగా మరి ముస్లిం మైనార్టీ వర్గాల నుంచి కూడా అమీర్ అలీ ఖాన్కు ఇందులో చోటు కల్పిస్తారనే వార్తలు కూడా వినపడ్డాయి. అయితే మొదట్లో విజయశాంతి పేరు చాలా బలంగా వినపడ్డప్పటికీ ఆ తర్వాత మరి ఆమెకు ఎమ్మెల్సీ కేటాయించడంతో ఇక మంత్రివర్గ విస్తరణలో ఆమెకు చోటు దక్కదని, మంత్రిగా అవకాశం రాకపోవచ్చని మనకు వార్తలు వచ్చాయి. కానీ ప్రస్తుత తాజా సమాచారం ప్రకారం ఆమెకు మంత్రివర్గంలో చోటు కల్పిస్తారని, ఏదో ఒక మంత్రి శాఖను కట్టబెడతారనే వార్తలు అయితే వినపడుతున్నాయి. ఆమె కూడా మరి పార్టీలో అంటే సీరియస్గా పనిచేయాలన్నా, కొంచెం రాజకీయాలపై ఫోకస్ పెట్టాలన్నా, రాష్ట్రవ్యాప్తంగా పర్యటించాలన్నా కూడా మరి ఎన్నికలు కూడా సమీపిస్తున్న సమయంలో తనకు ప్రాధాన్యత కల్పించి ఒక మంచి స్థానాన్ని కల్పించాలని ఆమె డిమాండ్ చేస్తున్నారట. అదేవిధంగా మరి ఢిల్లీలోని కేసీ వేణుగోపాల్, రాహుల్ గాంధీ మరి ఢిల్లీ అధిష్టాన నాయకులు కూడా ఆమెకు మంత్రివర్గ విస్తరణలో చోటు కల్పించాలని వారు కూడా కొంత మరి రాష్ట్ర నాయకత్వం పైన కొంత వాళ్ళ అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. మరి చూడాలి, మన విజయశాంతికి ఈ మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కుతుందా లేదా, ఒకవేళ ఇస్తే ఎలాంటి శాఖను కేటాయిస్తారో, హోంశాఖను కేటాయిస్తారా, విద్యాశాఖను కేటాయిస్తారా, మరి ఇంకేదైనా శాఖను కేటాయిస్తారా అనేది మనం వేచి చూడాలి.